నెరవేర్పుగా 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేసిండంటే తానే పస్కా బలిగా, తానే ఒక బలి పశువుగా బలి అయిపోయి ఈ పస్కని విధించడానికి, ఈ పస్కని మనం తీసుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే కొన్ని నియమాలు పెట్టిండు, కొన్ని నిబంధనలు పెట్టిండు. ఆ పస్కని మనం ఆచరించాలంటే కొన్ని నియమ నిబంధనలు దేవుడు పెట్టిండు. అంటే ఒక క్రమం, ఒక పద్ధతిని పెట్టిండు. పస్కా ఆచరిస్తున్నాం ఓకే, అంటే ప్రభు బల్లారాధన మనం తీసుకుంటున్నాం, కానీ దానికి ఏం చేసిండు దేవుడు ఒక క్రమం పెట్టిండు. ఆ క్రమము, ఆ నియమ నిబంధనను మనం పాటించి పస్కాలో ఏం చేయాలి? పాల్గొనాలి. హల్లెలూయా. ఆ పస్కాలో ఆ నియమ నిబంధనలు ఏదనేది మనం ఇప్పుడు చదువుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వాక్యం. మైక్లో చదువు. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుమును కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలను చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ ఏమంటుండు? ఫస్ట్ మీ నడుమును కట్టుకోమంటుండు, తర్వాత ఏమంటుండు? చెప్పులు తొడుకోమంటుండు, తర్వాత ఏమంటుండు? ఫస్ట్ మీ నడుమును కట్టుకోమంటుండు, తర్వాత చెప్పులు తొడుకోమంటుండు, చేత కర్ర పట్టుకొని త్వరపడుచు తినమంటుండు. నడుము అంటే ఏంటంటే మనసు. నడుము అనగా మనసు. మనసుని ఏంటంటే మన ఆధీనంలో ఉంచుకోవాలి. పస్కాలో ప్రభు బల్ల ఆరాధనలో మనం పాల్గొంటున్నామంటే మన మనసు అనేది మన ఆధీనంలో ఉండాలి. నీ మనసు అనేది లోకము వైపు, లోక ఆలోచనల వైపు నీ మనసు ఉండకూడదు. అలా ఉంటే నువ్వు పస్కాలో పాల్గొనొద్దు. ప్రభు బల్లారాధనలో పాల్గొనే అర్హత నీకు లేదు. నీ మనసు ఎప్పుడైతే నువ్వు కట్టుకుంటావో, నీ మనసుని నీ ఆధీనంలో ఎప్పుడైతే ఉంచుకుంటావో అప్పుడు మాత్రమే ఆ పస్కాలో మనం ఏం చేయాలంటే పాల్గొనాలి. నీ మనసు నీ ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పస్కాలో పాల్గొనాలి, ప్రభు బల్లారాధనలో పాల్గొనాలి. కానీ ఈరోజు అనేక విశ్వాసులు వారి మనసు ఎక్కడో ఉంటుంది, వారి పద్ధతులు ఎలాగనో ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు, ఆ తలంపు ఎక్కడో ఉంటుంది. కానీ ప్రభు బల్లారాధన గురించి తెలవక, దేవుని సన్నిధి గురించి తెలవక వచ్చి దాంట్లో పాలు పంచుకుంటారు. కానీ నువ్వు అల్లా పాలు పొందాలంటే దేవుడు ఒక క్రమం, ఆ క్రమం ఏంది? మొదటిది నడుమును కట్టుకోమని, అంటే నీ మనసుని కట్టుకోమంటుండు. ఇంకోటి ఏంటంటే సమాధాన జోడులు. రెండవదిగా చెప్పులు తొడుకోమంటుండు. చెప్పులు అంటే సమాధానపు జోడులు. చెప్పులంటే అంటే ఒకరితో ఒకరికి సమాధానం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పస్కాలో పాల్గొనాలి. ఒకరితో ఒకరికి సమాధానం లేకపోతే నువ్వు పస్కాలో పాల్గొనకూడదు. నువ్వు పస్కాలో పాల్గొనాలంటే సమాధానం ఉండాలి. నీ కుటుంబంలో కూడా ఒకరికి పట్ల ఒకరికి మీకు సమాధానం ఉన్నప్పుడు మాత్రమే ఆ పస్కాలో పాల్గొనాలి. విశ్వాసుల మధ్య సమాధానం ఉన్నప్పుడే ఆ పస్కాలో పాల్గొనాలి. ఒకవేళ ఒక విశ్వాసకి మధ్య సమాధానం లేకపోతే నువ్వు పస్కాలో పాల్గొనే ముందు వెళ్ళి అతనితో సమాధాన పడాలి. వారితో నువ్వు సమాధాన పడ్డప్పుడే ఆ పస్కాలో పాల్గొనాలి. సమాధాన పడకుండా పస్కాలో పాల్గొనే అర్హత ఏ ఒక్క విశ్వాసికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే చేతిలో కర్రను పట్టుకోవాలంట. పస్కాలో పాల్గొనే ముందు చేతిలో కర్రను పట్టుకొని ఆ పస్కాలో పాల్గొనాలి. చేతిలో కర్ర లేకుండా పస్కాని పాల్గొనకూడదు. నాలుగవది ఏంటంటే త్వరపడుచు. ఆ పస్కాలో పాల్గొనాలి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు త్వరపడుచు ఆ పస్కని త్వరగా భుజించి ఆ ఐగుప్తు నుంచి, ఎందుకంటే అప్పటికే ఐగుప్తు మీదకి అప్పటికే దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి వారు త్వరపడుచు పస్కాను భుజించారు. త్వరపడుచు ఆ పస్కాన్ని భుజించి వాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా పస్కాన్ని భుజించి వాళ్ళు కానానికి ప్రయాణం అవుతారు. హల్లెలూయా. మనం కూడా దేవుని రాజ్యం అనే కానానికి మనము బయలుదేరాలంటే మనం కూడా త్వరపడుతూ మన నడుమును కట్టుకొని సమాధాన పడుతూ దేవుని కర్రను చేత పట్టుకొని మనం ఆ పస్కాలలో పాల్గొనాలి. అలా పాల్గొంటూ ఏం చేయాలంటే త్వరపడాలి, ఆలస్యం చేయకూడదు. దేవుని సంధికి వచ్చేటప్పుడైనా సరే, దేవుని పనులు పరిచయలో మనం పాల్గొనేటప్పుడైనా సరే, దేవుని కార్యక్రమాలు ఏదైనా ఉన్నప్పుడైనా సరే ఆలస్యం చేయకూడదు, త్వరపడాలా. పస్కాలో పాల్గొనే ముందు ఏం పట్టుకోమంటుండు? కర్రని చేత పట్టుకొని పస్కాలో పాల్గొన్నారంట వాళ్ళు. కనుక మనం పస్కాలో పాల్గొనాలంటే, ప్రభు బల్లారాధనలో మనం పాల్గొనాలంటే మన చేతి ఏముండాలి? కర్ర ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కర్ర ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పస్కాలో పాల్గొనాలి. దేవుడు మోషేని అంటున్నాడు, మోషే నీ చేతులది ఏమి?
కర్ర ప్రభువా అంటున్నాడు. ఇదిగో ఆ కర్రని నా సన్నిధిలో పడవేయి. ఓకే ప్రభువా పడేస్తాను. పడేసిండు. అది పాము అయిపోయింది. పాము అయినాక దేవుడు అంటున్నాడు, మోషే ఆ పాముది తోక పట్టుకో అంటుండు. తోక పట్టుకుండు. అది కర్ర అయింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, అది నా కర్ర, అభిషేకం పొందిన కర్ర, అది బలంపై బలం పొందిన కర్ర, అది కృపపై కృప పొందిన ఆ కర్ర, అది ఆ కర్రని నీ చేత పట్టుకొని నువ్వు కానాని దేశానికి బయలుదేరు. ఆ కర్రని తీసుకొని నువ్వు బయలుదేరు మోషే అని దేవుడు మోషేతోని మాట్లాడుతున్నాడు. ఆ కర్రని చేత పట్టుకుని మోషే ఏం చేసిండు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిండు. ఆ కర్ర అంటే దేవుడు ఏంటంటే కర్రతోని కూడా నేను కార్యాలు చేయగలను అంటే చెప్పకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ కర్రలో నుంచి నా యొక్క మహిమని నేను బయలుపరుస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే ఆ కర్రని చేత పట్టుకోవాలా. ఆ కర్ర అనేది ఏంటంటే దేవునికి మనకు మధ్యలో ఉన్న సహవాసం. ఇప్పుడు దేవుని సన్నిధి అంటే దేవుని సహవాసం. దేవుని సన్నిధిలో మోషే ఆ కర్రని పడేసినప్పుడు అది పామైంది. మరలా అది పట్టుకుంటే అది కర్ర అయింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇది నా కర్ర అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో దేవునికి నీకు సమాధానం అనే ఒక కర్ర ఉండాలా. ఆ కర్రని పట్టుకొని నువ్వు కానాని దేవుని రాజ్యానికి బయలుదేరాల. ఆ కర్ర లేకపోతే నువ్వు పడిపోవలసిన పరిస్థితులు వస్తుంది. దేవుని సన్నిధి లేకపోతే మరలా వెనక్కి తిరిగే పరిస్థితి నీలో వస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే ఆ కర్రని చేత పట్టుకోవాలి. కర్ర అంటే దేవునితో మనకున్న ఒక సంబంధం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. కానీ దేవునికి నీకు మధ్యలో ఉన్న ఆ సంబంధం అనేది ఎప్పటికీ తెగిపోకూడదు. ఎప్పటికీ ఆ సంబంధం అనేది తెగిపోకూడదు. అది తెగిపడిందంటే నువ్వు లోకంలోకి వెళ్ళిపోయినట్టే. దేవుని నుంచి, దేవుని యొక్క కృప నుంచి, దేవుని సన్నిధి నుంచి ఎప్పుడైతే నువ్వు దూరం అయిపోతావో అప్పుడు లోకము నీలోకి పనిచేస్తుంది, లోకపు ఆశలు నీలోకి పనిచేస్తాయి. కనుక ఆ సమాధానం అనే కర్రని మనము కలిగి ఉండాలి. యాకోబు జీవితం మనం చూసినట్లయితే యాకోబుకి ఎన్నో శ్రమలు, యాకోబుకి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. కానీ ఆయన యాత్ర ఎలా ప్రారంభమైందో మనం చదువుదాం. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వాక్యం 27 పేజీ నెంబర్. హల్లెలూయా. యాకోబు ప్రయాణము ఎలా ప్రారంభమైంది? యాకోబు ప్రయాణం ఎలా ముగిసింది? నీవు నీ సేవకుడికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను. ఎట్లనగా ఇదిగో నా చేతి కర్రతో మాత్రమే నేను యోర్దానును దాటి నా ప్రయాణము ప్రారంభించితినని యాకోబు చెప్తున్నాడు. ఆయన ప్రయాణం మరి ఎలా ముగించింది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వాక్యం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు తన మరణించే సమయమందు ఆవాస కాలమున అంటే తన మరణించే సమయమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మీద మొదలు మీద ఆనుకొని దేవుని నమస్కారము చేసెను. ఎవరు? యాకోబు. యాకోబు యాత్ర ఎలా ప్రారంభమైంది? కర్రతో ప్రారంభమైంది. యాకోబు యాత్ర ఎలా ముగిసింది? కర్రతోనే ముగిసింది. కనుక మన యాత్ర కూడా ఏం చేయాలంటే కర్రతో ప్రారంభమైన మన యాత్ర కర్రతోనే ముగించాలి. దేవుని సన్నిధితో ప్రారంభమైన మన యాత్ర దేవుని సన్నిధితోనే ముగించబడాలి. అభిషేకంతో ప్రారంభమైన యాత్ర అభిషేకంతోనే ముగించబడాలి. ప్రార్థన శక్తితో ప్రారంభమైన యాత్ర ప్రార్థన శక్తితోనే ముగించబడాలి. యాకోబుకి ఎలా ప్రారంభమైంది? కర్రతోనే ప్రారంభమైంది, కర్రతోనే ముగించింది. అయితే యాకోబు జీవితంలో శ్రమలు రాలేదా? యాకోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని నిందలు వచ్చినాయి, ఎన్ని అవమానాలు వచ్చినాయి తన పిల్లలను బట్టి. యాకోబుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి? ఫస్ట్ ఏమైంది? తన తల్లిదండ్రుల నుంచి ప్రేమ దూరం అయిపోయింది. యాకోబుకి తన తల్లిదండ్రి ప్రేమ దూరం అయిపోయింది. తన మామైన లాబానింటికి చేరుకుండు. తన మామైన లాబానింటికి చేరుకున్నప్పుడు కొన్ని రోజులు మంచిగా ఉన్నట్టే అనిపించింది యాకోబుకి. ఆ తర్వాత ఆ లాబాను కుమారులు యాకోబు మీద తిరగబడి యాకోబుని చూసి అసహించుకుంటున్నారు, ఓర్వలేకపోతున్నాడు తన ఆస్తిని చూసి.
అక్కడి నుంచి మరలా దేవుడు వెళ్ళమని చెప్పేసి తన ఇంటికి బయలుదేరుతున్నాడు, తన స్వగ్రామానికి. మార్గ మధ్యంలో కాలిరిగంత పని అయింది, తన తొంటి నరం జరిగిపోయింది. మరలా ఒక భయం, నా అన్న నుంచి భయపడి నేను నా మామ లాభానికి నేను పారిపోయాను కదా, ఇదిగో మరి ఇప్పుడు నేను నా అన్న దగ్గరికి వెళుతున్నాను, మరి నా అన్న అదే కోపంతో ఉన్నాడా, నా మీద అదే కక్షతో ఉన్నాడా అని యాకోబు భయపడుతామున్నాడు. ఆ తర్వాత కానానికి బయలుదేరే సమయంలో, కానానికి వెళ్ళే సమయంలోనే తన కుమారుడు చనిపోయాడు. ఒక మరణ వార్త. యోసేపుని బ్రతుకుండగానే ఆ యొక్క గుంతలో పడేసిరు. తన పిల్లల మధ్యలో కొట్లాటలు, గొడవలు. ఆ తర్వాత షేకెం పట్టణం మీదుగా వెళుతున్నప్పుడు తన కుమార్తె అయిన దీనని ఆ పట్టణము తలెత్తుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎంత అవమానం కుటుంబంలో, ఎంత బాధ, ఎంత ఎదుర్కొన్నాడు యాకోబు. ఒక పట్టణం, ఒక దేశము రాజు తన కుమారులను బంధించి వీళ్ళు గూఢాచారులు. ఆ తర్వాత ఆ షేకెం పట్టణంలో తన చెల్లెకి తిరిగిన అవమానాన్ని బట్టి అన్నదమ్ములు ఏం చేశారంటే ఆ షేకెం పట్టణంలో వారినందరినీ చంపేసినప్పుడు యోసేపు అంటున్నాడు, మిమ్మల్ని బట్టి నా ప్రాణము కృంగిపోయింది అంటున్నాడు. హల్లెలూయా. రక్తప్రాతం సృష్టించారు అక్కడ, మిమ్మల్ని బట్టి నా ప్రాణం కృంగిపోయింది అంటాడు. ఎంత వేదన పడ్డాడు యాకోబు, ఎంత బాధపడ్డాడు. కానీ కర్రతోని ప్రారంభమైన యాత్ర కర్రతోనే ముగించిండు. హల్లెలూయా. మనకు కూడా కుటుంబంలో ఎన్నో కొన్ని సమస్యలు వస్తుంటాయి, అప్పుడప్పుడు కొన్ని బాధలు వస్తుంటాయి. కానీ దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరం కాకూడదు. దేవుని సన్నిధి నుంచి నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావో అప్పుడు నువ్వు లోకంకి దగ్గరైపోతావు. దేవుడు ఏమంటాడు తెలుసా? మంటతో సహవాసం చేయగలవారు ఎవరు అంటున్నాడు. మంటతో సహవాసం చేయగలిగిన వారు ఎవరు, అగ్నితో సహవాసం చేయగలిగిన వారు ఎవరు అంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14వ వాక్యం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. వనకు భక్తిహీనులకు పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసించగలడు. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటిలో నివసించగలడు. మనలో ఎవడు దహించు అగ్నితో ఎవడు సహవాసం చేస్తాడు? దహించు అగ్నితో సహవాసం చేసేది మనలో ఎవరు అని దేవుడు అడుగుతున్నాడు. యోసేపుకు శ్రమలు రాలేదా? దాదాపు 13 సంవత్సరాలు యోసేపుకు శ్రమలు వచ్చినాయి, కానీ యథార్థాన్ని విడిచిపెట్టలే. దావీదుకు దాదాపు 40 సంవత్సరాలు శ్రమలు వచ్చినాయి. ఎప్పుడైతే దేవుడు రాజుగా దావీదును అభిషేకించాడో అప్పటి నుంచే దావీదు జీవితంలో శ్రమలు ప్రారంభమైనాయి. కానీ దేవుడు ఏమన్నాడు? దావీదు అనొచ్చు, ఏమని? అయ్యా నేనేం తప్పు చేశాను, నాకు ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి అని దావీదు అనొచ్చు. కానీ దేవుడు ఏమన్నా దహించు అగ్నితో సహవాసం చేయగలవారు ఎవరు అంటున్నాడు దేవుడు. మనకేమో అంత ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు మనకు సౌఖ్యంగా ఉండాలి, సుఖం ఉండాలి, మనకు కావాల్సిన సంపద అంతా మనకు ఉండాలి. కానీ దేవుడు ఏమిటంటే దహించు అగ్నితో సహవాసం చేయగలిగిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. సరిగ్గా సంఘములో ఒక విశ్వాసి చేసిన తప్పును బట్టి, పొరపాటును బట్టి దైవ సేవకుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో గద్దించి మాట్లాడితే సంఘానికి వస్తారా ఈ రోజుల్లో? ఎందుకంటే ఆ అగ్నితో సహవాసం చేయలేరు సంఘం ఈ రోజుల్లో. సూటిగా మాట్లాడి తనలో ఉన్న లోట్లు బాటిని దైవజనుడు గద్దించాడంటే ఆ మందిరం రావడం మానేస్తారు. ఆ మందిరకు రావడం మానేసి ఏం చేస్తారంటే సుఖబోధల వైపు తిరుగుతాడంట, చెవులకి అనుకూలమైన బోధల వైపు. ఎందుకంటే గద్దించే సహవాసం వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళని తప్పుని చూపెట్టి దైవజనుడు మాట్లాడితే ఆ సహవాసం నుంచి దూరం అయిపోతారు. కానీ దేవుడు ఏమని తెలుసా? అయినా ఒక గుంపు ఉంది అంటున్నాడు. అయినా ఒక గుంపు ఉంది, ఆ దహించు అగ్నితో సహవాసం చేయడానికి ఒక గుంపు ఉంది. ఆ గుంపే సమర్పణ కలిగిన జీవితం కలిగిన ఆ గుంపు. దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళు ఆ దహించు అగ్నితో సహవాసం చేస్తారు. కానీ దైవజనుడు విశ్వాసంలో లోటుపాటును చూపిస్తే సంఘానికి రారు, సహవాసంలో ఉండరు. కానీ అది దేవుడు మాట్లాడుతుండు, దైవ సేవకుడు మాట్లాడుతుండు, ఆ మాట్లాడింది నా తప్పునే కదా, దాన్ని సరి చేసుకుని అనుకోరు. సహవాసానికి ఏమైపోతారు? దూరం అయిపోయి తనకు అనుకూలమైన బోధ వైపు తిరుగుతారంట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సత్యబోధను సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశల కొరకు
అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపును తిరుగు కాలము వచ్చును. ప్రజలు ఈ రోజులలో ఎలా ఉన్నారంట? హితబోధ, తన చెవులకి ఇంపైన బోధ, వారికి అనుకూలమైన బోధ వైపు ప్రజలు తిరుగుతున్నారంట. దహించు అగ్నితో సహవాసం చేయలేరు, అగ్ని వంటి మాటలతోని సహవాసం చేయలేరు, కానీ వాళ్ళకు అనుకూలమైన బోధ వైపు తిరుగుతున్నారంట. బైబిల్లో లోతున్నాడు. లోతుకి అబ్రహాంకి మధ్యలో చిన్న మంట రేగింది. ఆ మంట రేగినప్పుడు లోతు ఏం చేస్తున్నాడంటే అగ్నితో సహవాసాన్ని విడిచిపెట్టి వేరైపోయి సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాలని కోరుకుంటున్నాడు. ఎవరు? లోతు. సొదొమ గొమొర్రా ప్రాంత పట్టణాలను కోరుకుంటున్నాడు, ఎందుకంటే అగ్నితో సహవాసం వద్దని. ఆడ కొంచెం అగ్ని సహించుకుంటే లోతుకి ఆ నష్టం జరిగేదే కాదు, ఆ ఆస్తి నష్టం జరిగేదే కాదు, తన భార్య ఉప్పు స్తంభంగా మారేది కాదు. అగ్ని సహించుకుంటే ఆ చిన్న అగ్ని రావడం వల్ల లోతు ఏమైందంటే అబ్రహాం సావాసం నుంచి దూరం అయిపోయాడు. అబ్రహాం అంటున్నాడు, ఇదిగో అంతా నీ కనులో ఎదుటుంది లోతు, నీకు కావాల్సింది నువ్వు కోరుకంటే. లోతు ఏం కోరుకుంది తెలుసా? సొదొమ గొమొర్రా ప్రాంతాలను మాత్రమే కోరుకున్నాడు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో అప్పటికే దేవుని ఉగ్రతకి సమీపంగా ఉన్నాయి. అవి దేవుని ఉగ్రతకు సమీపంగా ఉన్న ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలను కోరుకుంటున్నాడు లోతు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఏం చేసింది తెలుసా? ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం బయట గుడారం వేసుకుండు. ఫస్ట్ డైరెక్ట్ ఆ లోపలికి వెళ్ళలే, ఫస్ట్ బయట గుడారం వేసుకుండు. బయట గుడారం వేసుకున్న తర్వాత సాతాను గురించి డైరెక్ట్ ఫస్ట్ లోకంలోకి తీసుకెళ్ళాడు. డైరెక్ట్ లోకంలో సాతాను ఎవరిని తీసుకెళ్ళాడు, మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు లోకంలోకి వెళ్ళడానికి ఫస్ట్ ఏం చేసిండు? ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి బయట గుడారం వేసుకుండు. ఆ తర్వాత ఏం చేసిండు? ఆ సొదొమ గొమొర్రాలో ఆస్తి సంపాదించుకుండు. ఆ తర్వాత ఏం చేసిండు? ఆ సొదొమ గొమొర్రాలో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుండు, సంబంధాలు చూసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేసిందంటే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలోనే పెద్ద పీఠం వేసిండంట. అంటే పంచాయతీ పెద్ద మనిషిగా వేసిండు. ఎవరు? నీతిమంతుడు లోతు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో పంచాయతీ పెద్ద మనిషిగా ఉండి ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు తెలుసా? తాగుబోతులకి, జూదం వాడేవారికి తీర్పు తీరుస్తున్నాడు ఈ నీతిమంతుడు. అప్పటికంటే ఆ సొదొమ గొమొర్రా ప్రజల వాళ్ళని చూసంట, వారి పాపం చూసంట మనసులో లోతు మనసు ఎంతో బాధపడిందంట. ఆ మనసు బాధపడినప్పుడు సరే లోతు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి బయటికి రావాలనా? రాలేదు. రాకుండా అక్కడే ఉండి అక్కడనే స్థిరమైపోయాడు. అక్కడనే వేర్లని పాతుకుపోయినాయి లోతువి. హల్లెలూయా. ఎప్పుడు పాతుకుపోయినాయి? అగ్నితో సహవాసం దూరం అయిపోయినప్పుడు. మనస్సాక్షిని చంపేసుకుంటాడు. అంతరాత్మ ప్రేరేపిస్తున్నా కానీ అరే ఇంతకుముందు నేను వెళ్ళొస్తాను వచ్చాను కదా అని తన హృదయాన్ని ఏం చేస్తాడంటే కఠినపరుచుకుంటాడంట. తన హృదయాన్ని కఠినపరుచుకొని దేవుడు మాట్లాడిన ఆ మాటని వినాడంట. హల్లెలూయా. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలలో లోతుండు ఆస్తి కొనుక్కుంటూ పెద్ద పీఠం వేసిండు. ఆ తర్వాత ఏం జరిగిందంటే తన ఆస్తి అంతా శత్రువులు వచ్చి పట్టుకెళ్ళిన తర్వాత అబ్రహాం దగ్గరికి వెళ్ళి అంటుండు, ఇదిగో అబ్రహామా, నా ఆస్తి అంతా పోయింది. అబ్రహాం అంటే అబ్రహాం మనసులో ఏం పెట్టుకోకుండా ఆ ఆస్తి అంతా సంపాదించి ఇచ్చిండు. ఎవరికి? లోతుకి. ఆస్తి సంపాదించినప్పుడు సరే లోతు ఆ సొదొమ గొమొర్రాని విడిచిపెట్టి రావాలి కదా, రాలే, మళ్ళీ అక్కడే ఉండిపోయాడు. ఎందుకంటే మనస్సాక్షిని చంపుకొని లోతు అరే నేను ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నప్పుడు నాకు ఇంత నష్టం కలిగింది, శత్రువులు నా ఆస్తిని అంతా పట్టుకెళ్ళారే, మరి నేను ఇక్కడ వెళ్ళిపోవచ్చు కదా. లోతు వెళ్ళిపోలే, మరలా అక్కడనే ఉండు. తర్వాత ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో దేవుని ఉగ్రత సమీపించేటప్పుడు ఏం చేయింది తెలుసా? అబ్రహామును బట్టి దేవుడు లోతుని జ్ఞాపకం చేసుకొని లోతు చేయి పట్టుకొని దేవుడే తీసుకెళ్తుండు అక్కడి నుంచి, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల నుంచి దేవుడే తీసుకెళ్ళిన. లోతు ఏమన్నా తెలుసా? ప్రభువా వదులు ప్రభువా. మనసంతా సొదొమ గొమొర్రాలో ఉంది, దేవుడే తీసుకెళ్తున్నా లోతుని. కానీ లోతు ఏమనంటే ప్రభువా వదులు ప్రభువా అంటుండు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మన లోపాలని మనకి జ్ఞాపకం చేస్తాడు, మన పొరపాట్లని మనకి జ్ఞాపకం చేసినప్పుడు ఆ మనస్సాక్షిని చంపుకొని
కొందరు అలాగే లోకంలో ఉండిపోతారు. అంటే దేవుడు ఆత్మ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన ఆత్మని చంపుకుని, తన ప్రేరేపణ చంపుకుని అక్కడే ఉండిపోతారంట. అగ్నితో సహవాసం చేయలేని వాడు ఏం చేస్తుండు? గ్రహించలేకపోతుండు. అరే నా యొక్క నిర్ణయాన్ని బట్టే, నా తీసుకున్న తప్పు నిర్ణయం బట్టే నా ఆస్తి అంతా వెళ్ళిపోయింది, నా కుటుంబంలో ఈ సమస్య వచ్చింది అని తెలుసుకొని మరి దేవుడు చెప్పిన చోటుకి అప్పుడైనా ఆ ప్రాంతం నుంచి బయటికి రావాలి కదా, రావట్లేదు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం పక్కనే ఉంటుండు. అగ్నితో సహవాసం చేసినప్పుడు మన ఆత్మ అనేది ఏంటంటే, అగ్నితో సహవాసం చేసినప్పుడు మన ఆత్మకు మనం లోబడతాం. ఆత్మ ప్రేరేపించినప్పుడు మనం ఏమవుతుంది? లోబడతాం. అయితే అగ్నితో సహవాసం చేయడం మనకి ఏం కావాలి? ఫస్ట్ దేవునితో సంబంధం ఉండాలి. అంటే దేవుని కర్ర అనేది మనం చేత పట్టుకొని ప్రయాణం చేయాలి. అంటే దేవుని కర్ర మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము మనసాక్షికి లోబడతాం. అగ్నితో సహవాసం చేయడానికి మనకి వీలవుతుంది. అగ్నితో సహవాసం మనం చేయాలంటే మనకు ఇంకోటి అడ్డం వస్తుంది. ఏదంటే మన శరీరం మనకు అడ్డం వస్తుంది. ఆ శరీరం అనేది అగ్నితో సహవాసం చేపియదు. అది ఆ మాంసం అనేది లోకాశలను పుట్టిస్తూ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యం. అంటే ఆ మనసు అనే ఆ శరీరం అనేది ఏంటంటే దేవుని నుంచి సంబంధం నుంచి మనల్ని ఏం చేస్తుంది? దూరపరుస్తుంది. హల్లెలూయా. కానీ ఆ శరీరాన్ని ఎలా జయించాలంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 21 చదువు. అతడు అలాగున చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుంచి తెడలి ఆ మాంసమును పొంగని భక్షమును కాల్చివేసెను. హల్లెలూయా. మాంసాన్ని ఇప్పుడు కాల్చాలంటే ఏం కావాలి? చేతిలో కర్ర కావాలా? ఈ శరీరంను కాల్చాలంటే చేతిలో కర్ర కావాలా? ఆ కర్ర మనకి ఎలా వస్తుందంటే దేవునితో మనం సంబంధం పెట్టుకున్నప్పుడు వస్తుంది. దేవుని సన్నిధిలో దేవునికి మనకు ఒక సంబంధం ఉన్నప్పుడు ఆ కర్ర అనేది మన జీవితంలో ఉంటుంది. ఆ కర్ర ఉన్నప్పుడు ప్రతిదీ నువ్వు జయించగలవు. ప్రతిదీ జయించగలి అగ్నితో మనము సహవాసము